age of a group is increased by 4 years. When a person whose age is 32 years was replaced by a person whose age is 56. Find the number of people in the group. Yes sir. 32 సంవత్సరాల వయసు గల ఒక వ్యక్తిని 56 సంవత్సరాల గల వయసు గల ఒక వ్యక్తి భర్తీ చేసినప్పుడు సమూహం యొక్క సగటు వయస్సు 4 సంవత్సరాలు పెరిగింది. సమూహంలోని వ్యక్తుల సంఖ్యను కనుగొనము. సో ఇప్పుడు ఏంటో మనకి రీప్లేస్మెంట్ మెథడ్. బట్ డైరెక్ట్ మనం ఎలా అప్లై చేద్దాం చూడండి. మనకు కావాల్సిన నెంబర్ ఆఫ్ పీపుల్ కావాలి. బట్ ఇక్కడ ఏంటమ్మా 32 సంవత్సరాలు గల వయసు గల వ్యక్తిని 56 సంవత్సరాలు గల ఏంటమ్మా వయసు గల వ్యక్తికి భర్తీ చేస్తున్నాడు. అంటే ఆటోమేటిక్ ఏమవుతుందమ్మా ఎక్కువ అవుతుంది కదా. మనకి ఎంత ఉందమ్మా ఇంక్రీజ్ అంటే 56 మైనస్ ఎంతమ్మా మనకి ఇక్కడ 32. సో అంటే డిఫరెన్స్ ఎంతమ్మా మనకి ఇక్కడ 4. నెక్స్ట్ ఎంతమ్మా 24. అంటే ఈ ఎక్స్ట్రా 24 యాడ్ కావడం వలన మనకి యావరేజ్ ఎంత ఇంక్రీజ్ అవుతుందంటే ఏంటమ్మా 4 ఇయర్స్ కదా. సో డివైడెడ్ బై ఎంతమ్మా మనకి 4. That is equal to 4 any times మనకి ఇక్కడ 6 times. That is equal to, so then the number of persons in the group అంటే ఎంత మనకి ఇక్కడ 6 persons. Guys, how many natural numbers less than 200 have exactly 3 factors? సో ఇంత మనకి 200 కంటే తక్కువగా ఉన్న సహజ సంఖ్యల్లో ఖచ్చితంగా 3 ఫ్యాక్టర్స్ కలిగిన సంఖ్యలు ఎన్ని? సో ఒక సంఖ్యకు ఖచ్చితంగా 3 ఫ్యాక్టర్స్ కలిగి ఉండాలంటే సో ప్రధాన సంఖ్యను వర్గం చేస్తే వచ్చే సంఖ్య ఏమవుతుందమ్మా కంపల్సరిగా 3 ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే ప్రధాన సంఖ్య అంటే ఏంటమ్మా 2, నెక్స్ట్ ఏంటమ్మా 3, 5, 7, నెక్స్ట్ ఏంటమ్మా 11, 13 ఎక్సెట్రా 2, 3, 5, 7, 11, 13, 2, 3, 5, 7, 11, 13. సో ఇప్పుడు ఏంటమ్మా మనకి 2 స్క్వేర్ చేశాను అనుకోండి ఏమవుతుందమ్మా మనకి 4. 4 గల ఫ్యాక్టర్స్ ఏమి ఉంటామా 1 ఒక ఫ్యాక్టర్, నెక్స్ట్ ఏంటమ్మా 2 ఒక ఫ్యాక్టర్, నెక్స్ట్ ఏంటమ్మా 4. బట్ ఇఫ్ ఎనీ నెంబర్ ఎగ్జాక్ట్లీ 3 ఫ్యాక్టర్ మీన్స్ ప్రైమ్ నెంబర్ బికమ్ స్క్వేర్. ప్రధాన సంఖ్యను వర్గం చేస్తే వచ్చే సంఖ్య ఖచ్చితంగా సో ఏంటమ్మా 3 ఫ్యాక్టర్స్ కలిగి ఉంటుంది. ఇప్పుడు మనకి బిలో 200 లోపల అన్నాడు అంటే ఇవే కదా మనకి బిలో 200 ఈ నెంబర్స్ కదా మనకి ఇవల్ల ప్రైమ్ నెంబర్స్. నెక్స్ట్ 3 అంటే స్క్వేర్ అంటే ఎంతమ్మా 9, 5 స్క్వేర్ అంటే ఎంతమ్మా 25, 7 స్క్వేర్ అంటే ఎంతమ్మా 49, 11 స్క్వేర్ అంటే ఎంతమ్మా మనకి 129, 13 స్క్వేర్ అంటే ఎంతమ్మా మనకి 169. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏమొస్తుందో మనకి 2, 3, 5, 7, 11, 13, నెక్స్ట్ ఎంతమ్మా 17, 17 స్క్వేర్ అంటే ఎంతమ్మా మనకి 289. బట్ మనకు కావాల్సినది బిలో 200 అన్నాడు. బిలో 200 అంటే ఇప్పుడు ఏమవుతుందో మనకి 289 మనకి ఏంటమ్మా కవర్ కాదు. అంటే ఇప్పుడు ఏమవుతాయేమో మనకి ఎన్ని నెంబర్స్ ఉన్నాయి ఇక్కడ ఒక 3 నెంబర్స్, నెక్స్ట్ ఏంటమ్మా ఇక్కడ 3 నెంబర్స్. అంటే బిలో 200 ఎగ్జాక్ట్లీ 3 ఫ్యాక్టర్స్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయేమో మనకి ఇక్కడ 6 నెంబర్స్ ఉన్నాయి. సో వాట్ ఇస్ ద ఆన్సర్ 6. The number of natural numbers less than which has exactly 3 factors. సో ఇది కూడా ఏంటమ్మా అదే క్వశ్చన్ మనకి 100 కంటే తక్కువగా ఉన్న సహజ సంఖ్యల్లో ఖచ్చితంగా 3 గుణాంకాలు 3 కారణాంకాలు కలిగిన సంఖ్య 100 కంటే తక్కువ ఉండాలంటే ఇప్పుడు ఏంటమ్మా మనకి ఒక సంఖ్యకి ఎగ్జాక్ట్ 3 ఫ్యాక్టర్స్ ఉండాలంటే సో ఏం చేయాలి మనకి ప్రధాన సంఖ్యను ఏం చేయమా వర్గం చేయాలి. అంటే ఫస్ట్ ప్రధాన సంఖ్య ఏంటమ్మా 2 స్క్వేర్ అంటే ఏంటమ్మా 4, నెక్స్ట్ ఏంటమ్మా ప్రధాన సంఖ్య 3 స్క్వేర్ అంటే ఏంటమ్మా 9, నెక్స్ట్ ప్రధాన సంఖ్య ఏంటమ్మా 5 స్క్వేర్ అంటే ఏంటమ్మా 25, నెక్స్ట్ ప్రధాన సంఖ్య ఏంటి 7 స్క్వేర్ అంటే ఏంటమ్మా 49, నెక్స్ట్ ఏంటమ్మా ప్రధాన సంఖ్య మనకి 2, 3, 5, 7, నెక్స్ట్ ఏంటమ్మా 11 స్క్వేర్ అంటే ఏంటమ్మా మనకి 121. కానీ మనకు అడిగింది ఏంటమ్మా బిలో 100 వరకు అడిగారు కాబట్టి బిలో 100 ఏంటి 121 ఏమవుతుందమ్మా అబో 100 అవుతుంది కాబట్టి ఇది కవర్ కాదు. అంటే బిలో 100 లోపల మనకి ఎగ్జాక్ట్లీ గా 3 ఫ్యాక్టర్స్ కలిగిన సంఖ్యలు ఎన్ని ఉన్నాయో మనకి ఇక్కడ 4 ఉన్నాయి. సో వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ 4, 9, 25, 49. ఈ 4 నెంబర్స్ మాత్రమే 3 ఫ్యాక్టర్స్ ఉంటాయి బిలో సో 100. దట్ ఈస్ వాట్ ఇస్ ద ఆన్సర్ 4. The least number which when divided by 9, 16, 20 or 24 leaves remainder 3 as remainder in each case. 9, 16, 20, 24 తో భాగించినప్పుడు ప్రతి సందర్భంలోనూ 3 శేషంగా ఇచ్చే అతి చిన్న సంఖ్య ఏది అన్నారు. బట్ ఏంటో మనకి అతి చిన్న సంఖ్య 3 శేషంగా ఉండాలి. జనరల్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే ఏం చేయాలి మనం రిమైండర్ యాడ్ చేయాలి. వాడు ఇచ్చే రిమైండర్ యాడ్ చేయాలి. బట్ మనం ఇప్పుడు ఆప్షన్ ద్వారా ట్రై చేద్దాం. సో ఇక్కడ ఏంటమ్మా మనకి సార్ రిమైండర్ 3 మైనస్ చేస్తే రిమైనింగ్ ఎంత వస్తుందమ్మా మనకి ఇక్కడ 722 అవుతుంది. ఈ 722 ఏమవుతుందమ్మా మనకి ఇచ్చిన నెంబర్స్ తో ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ కావాలి. బట్ 9 తో డివిజిబుల్ కావాలంటే ఏంటమ్మా సమ్ ఆఫ్ ది డిజిట్స్ అంకెల మొత్తం అంటే ఎంతమ్మా మనకి 7 + 4 అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 11 అవుతుంది. కాబట్టి ఇది 11 మల్టిపుల్ ఇది ఏంటమ్మా మనకి 9 మల్టిపుల్ కాదు. నెక్స్ట్ ఇంకోటి ఎంతమ్మా మనకి 723 నుంచి 3 మైనస్ చేస్తే ఎంతమ్మా మనకి ఇక్కడ 720. సో 720 ఇస్ మల్టిపుల్ ఆఫ్ 9. ఇస్ సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఎంతమ్మా 7 + 2 ఎంత మనకి 9. నెక్స్ట్ ఎంతమ్మా 16 అంటే ఎంతమ్మా లాస్ట్ 4 డిజిట్స్ ఉండేది 3 డిజిట్స్ కదా. 16 4 ఎంతమ్మా 64.
12 minus 4 అంటే ఎంతమ్మా 8 0 అంటే 16 5 ఎంతమ్మా 18 16 మల్టిపుల్. నెక్స్ట్ ఎంతమ్మా 20 అంటే ఏంటమ్మా కో ప్రైమ్స్, దట్ ఈస్ మల్టిపుల్ ఆఫ్ ఏంటంటే మనకి 4 and 5. 4 తో డివిజిబుల్ కావాలంటే 1's ప్లేస్ ఎంతమ్మా 0 or 5. ఓకే 0 ఉంది. ఇటు ఇప్పుడు ఏమవుతుందమ్మా మనకి సో 5 మల్టిపుల్. 4 తో మల్టిపుల్ కావాలంటే లాస్ట్ 2 digits ఏమవుతుందో 20. ఇట్ ఈస్ మల్టిపుల్ ఆఫ్ ఏమవుతుందో 4. నెక్స్ట్ ఇంకో నెంబర్ ఏముందమ్మా మనకి ఇక్కడ 24 అంటే దట్ ఈస్ మల్టిపుల్ ఆఫ్ ఏంటమ్మా కో ప్రైమ్స్ 3 and 8. 3 తో డివిజిబుల్ కావాలంటే ఏంటి సమ్ ఆఫ్ ది డిజిట్స్ 7 + 2 ఎంతమ్మా 9. నెక్స్ట్ 8 అంటే ఏమవుతుందమ్మా మనకి ఇక్కడ లాస్ట్ 3 digits అవుతుంది కదా మనకి. ఎస్ అంటే ఇప్పుడు ఆప్షన్ ద్వారా ట్రై చేస్తే ఏంటమ్మా మనకి ఇక్కడ ఈ ఇచ్చిన నెంబర్స్ తో నిశ్శేషంగా భావించబడే సంఖ్య ఎంతమ్మా 723. 720 కి 3 యాడ్ చేస్తే అప్పుడు ఏమవుతుందమ్మా 723. 723 డివిజిబుల్ చేస్తే ఈ నెంబర్స్ తో డివిజిబుల్ చేస్తే రిమైండర్ ఎలా ఉంటుంది 3 ఉంటుంది మనకి. ఎస్ ఇది మనకి ఆన్సర్ అవుతుంది.